ఈ కాలంలో చాలామంది యువత రెండు విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఒకటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, రెండోది అన్ఎంప్లాయ్మెంట్. అన్ఎంప్లాయ్మెంట్ అంటే చాలా సహజ గుణం. జాబులు లేక బాధపడుతూ ఉంటారు, ఏ పని చేయలేక, లేకుంటే ఏ పని దొరక్క. రెండవది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే స్వతహాగా మనం ఏదైనా చేయాలి, మన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి చాలామందిలో ఉండే ఆలోచన. కానీ ఒకవేళ స్కిల్ లేకపోవడం వల్ల, లేకుంటే సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక మంచి అవకాశం తీసుకొస్తుంది రూట్ సెట్ ఇన్స్టిట్యూట్. అసలు రూట్ సెట్ ఇన్స్టిట్యూట్ అంటే మీలో ఎంతమందికి తెలుసు? రూట్ సెట్ ఇన్స్టిట్యూట్ అంటే రూరల్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇది స్థాపించిన వారు డాక్టర్ డి వీరేంద్ర హెగ్డే గారు. ఇది ఉత్తర కర్ణాటక ఉజిరే అనే స్థలంలో మొదటిగా 1982లో స్థాపించారు. వీళ్ళ స్పాన్సర్స్ చూసుకుంటే శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అండ్ కెనరా బ్యాంక్. అండ్ ఇంతవరకు మన భారతదేశంలో 27కు పైగా బ్రాంచ్లు వీళ్ళు మొదలుపెట్టారు. అంటే 27కు పైగా మీరు రూట్ సెట్ ఇన్స్టిట్యూట్స్ని ఆల్ ఓవర్ ఇండియా చూడొచ్చు. 657 బ్యాచెస్ కంటే ఎక్కువ బ్యాచెస్ని వీళ్ళు ట్రైనింగ్ చేశారు. నెక్స్ట్ బ్యాచ్లో మీరు కూడా ఉండొచ్చు. మంచి విషయం ఏంటంటే ఫ్రీ ఫుడ్ అండ్ ఫ్రీ అకామిడేషన్ ఇస్తారు. అంటే మీరు 1 రూపీ కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. దీంతోపాటు అబ్బాయిలకి అమ్మాయిలకి కావాల్సిన విధంగా 60 కంటే ఎక్కువ కోర్సెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కోర్సెస్కి వీళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని పిలుస్తారు. మీరు వన్స్ ఈ ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు గవర్నమెంట్ అప్రూవ్డ్ ఒక సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. ఈ సర్టిఫికేట్తో మీరు కావాలనుకుంటే మీ బిజినెస్ మీరే స్టార్ట్ చేయాలనుకుంటే కెనరా బ్యాంక్ నుంచి లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీకు దీని ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మరిన్ని వివరాల కోసం వాళ్ళ వెబ్సైట్ ఇప్పుడే చెక్ చేద్దాం. ఇప్పుడు నేను మీకు డెస్క్టాప్లో ఎలా అప్లై చేసుకోవాలి రూట్ సెట్ ఇన్స్టిట్యూట్లో అని చెప్పేసి చూపిస్తాను. ఇప్పుడు మీరు గూగుల్లో రూట్ సెట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి టైప్ చేయాలి. నేను ఆల్రెడీ ముందే టైప్ చేశాను కాబట్టి ఇక్కడ వస్తుంది. సేమ్ ఇదే విధంగా RUDSET ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి టైప్ చేయండి. మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఇక్కడ లోగో కూడా మీరు చూడండి. మీరు గమనిస్తే లోగో కూడా మీకు ఇలాగే రావాలి. సో ఇలాగ వస్తే rootsettraining.org అని చెప్పేసి వస్తుంది వెబ్సైట్ పేరు. సో మీరు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, వీళ్ళ హోమ్ పేజ్ అనేది మీకు కనిపిస్తుంది. ఇక్కడ హోమ్ పేజ్లో మీకు ఇక్కడ ఎవరైతే స్టార్ట్ చేశారో డాక్టర్ వీరేంద్ర హెగ్డే ఆయన కనిపిస్తారు. అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ కెనరా బ్యాంక్ CK సత్యనారాయణ రాజు కనిపిస్తారు. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోవచ్చు. కావాలంటే వాళ్ళ వెబ్సైట్ గురించి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు. నేను అక్కడ క్లిక్ చేస్తున్నాను. అండ్ మీరైతే డైరెక్ట్గా కూడా లైక్ అలాగే రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇట్లా ఏదైనా వార్నింగ్ వస్తే మీరు కంటిన్యూ టు ద వెబ్సైట్ అని చెప్పేసి కొడితే కంటిన్యూ అయిపోతుంది. అండ్ వీళ్ళ దగ్గర ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే షార్ట్ టర్మ్ అండ్ హైలీ ఇంటెన్సివ్ అండ్ లాంగ్ టర్మ్ హ్యాండ్ హోల్డింగ్. అంటే మీరు వన్స్ ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోర్సెస్ తీసుకున్న తర్వాత మీకు హ్యాండ్ హోల్డ్ కూడా ఉంటుంది. అంటే మీ బిజినెస్ సక్సెస్ అయ్యేంత వరకు మీకు అడ్వర్టైజింగ్లో కాను, లేకుంటే మేనేజింగ్లో కానీ ఎటువంటి హెల్ప్ కావాలన్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి చేస్తారు. అండ్ మీకు ఇక్కడ చూసుకుంటే సెటిల్మెంట్ రేటు మోర్ దెన్ 70% ఉంది. అంటే ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ తీసుకొని సెటిల్ అయిన వాళ్ళు అనమాట. అంటే ఇది చాలా మంచి థింగ్. దేర్ ఆర్ వెరీ ఫ్యూ ప్రోగ్రామ్స్ అనమాట ఇలా 70% కన్నా ఎక్కువ ఉన్నవి. ఖచ్చితంగా మీకైతే హెల్ప్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు హోమ్, అబౌట్ అస్, అవర్ యూనిట్స్లో ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళ యూనిట్స్ అని చెప్పేసి చూపిస్తుంది. అండ్ న్యూస్ అండ్ ఈవెంట్స్ అండ్ ప్రోగ్రామ్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఎలిజిబిలిటీ కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఎలిజిబిలిటీ నేను ఒకసారి జస్ట్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఎలిజిబిలిటీ ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఎలిజిబిలిటీ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ ఏ మూమెంట్. ఇక్కడ ఎనీ అన్ఎంప్లాయిడ్ యూత్, అంటే మీకు ఏ ఎంప్లాయ్మెంట్ లేకుండా ఉంటే 18 to 45 years ఈ ఏజ్ మధ్యలో, అంటే 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఎవరున్నా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్ ఆర్ జెండర్ ఆర్ ఎకనామిక్ స్టేటస్. అంటే మీకు మీ క్యాస్ట్ కానీ, లేకుంటే రిలీజియన్ కానీ, లేకుంటే మీకు ఎంత మనీ ఉంది కానీ అట్లాంటివి ఏమి చూడరు. మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా వీళ్ళు నేర్పిస్తారు. అండ్ ఇక్కడ మీరు మెయిన్ అప్లై నౌ అని చెప్పేసి టైప్ చేయొచ్చు. అప్లై నౌ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది.
ఇది అడ్మిషన్ క్వరీ. అంటే మీరు వన్స్ దీంట్లో ఫిల్ ఇన్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి వెళ్తాయి అనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి అలాగే తెలుగు వాళ్ళకి మెయిన్గా యూజ్ అయ్యేటివి ఒకటి అనంతపూర్ ఇన్స్టిట్యూట్ అండ్ ఇంకోటి వచ్చి మీకు ఒంగోలు ఇన్స్టిట్యూట్. ఇప్పుడు జస్ట్ నేను అనంతపూర్ అని చెప్పేసి సెట్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఏ ఏ కోర్సెస్ అయితే అక్కడ అవైలబుల్లో ఉన్నాయో ఫర్ మెన్ అండ్ ఉమెన్ అన్ని కోర్సెస్ ఇక్కడ కనిపిస్తాయి. మీరు దాంట్లో ఏదైనా కోర్స్ చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్, సెల్ ఫోన్ రిపేర్స్ అండ్ సర్వీసింగ్, కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్, డైరీ ఫార్మింగ్ అండ్ వెర్మి కంపోస్టింగ్ మేకింగ్. సో ఇలా వివిధ రకాల కోర్సెస్ అనేది మీకు అవైలబుల్లో ఉన్నాయన్నమాట. మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఒంగోలు కూడా మనం ఒకసారి చూద్దాం, ఒంగోలులో కూడా ఏదైనా డిఫరెంట్ కోర్సెస్ అవైలబుల్లో ఉన్నాయని చెప్పేసి. ఒంగోలు ఒకసారి మనం చూసుకుంటే కొన్ని మాత్రం లైక్ డిఫరెంట్గా ఇక్కడ కనిపిస్తున్నాయి నాకు. ఎల్ఎంవి ఓనర్ డ్రైవర్ అని చెప్పేసి, ఇంకోటి జూట్ ప్రొడక్షన్ ఉద్యమి అండ్ హౌస్ వైరింగ్. సో ఇవి దీస్ ఆర్ ద డిఫరెంట్ కోర్సెస్ అనమాట ఇక్కడ ఒంగోలులో కనిపిస్తున్నవి. మనం ఏదైనా ఒకటి సెలెక్ట్ చేయాలి కాబట్టి జస్ట్ సెల్ ఫోన్ రిపేర్స్ అన్నట్టు సెలెక్ట్ చేస్తాము. ఇక్కడ మీ నేమ్ టైప్ చేయండి, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, అడ్రస్, స్టేటు, ఫోన్, ఈమెయిల్ అడ్రస్ అండ్ మీ క్వాలిఫికేషన్ 10th 12th ఇంటర్ అట్లా. వాట్సాప్ నెంబర్ కంపల్సరీ. ఇక్కడ స్టార్ మార్క్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కంపల్సరీ ఫీల్డ్స్ అనమాట. ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి తప్పకుండా. అండ్ మీ ఏజ్, ఫ్యామిలీ ఆక్యుపెన్సీ అంటే ఏం చేస్తున్నారు అని చెప్పేసి, ఫార్మింగ్ లేకుంటే ఏదైనా సరే మీ వృత్తి, అంటే మీ పేరెంట్స్ కానీ వాళ్ళు ఎవరు చేస్తున్నా కూడా. అండ్ ఇక్కడ నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద బ్యాంక్ వేర్ యూ హ్యావ్ అకౌంట్. మీది ఎక్కడైతే అకౌంట్ ఉంటుందో అక్కడ మీ నేమ్, మీ బ్యాంక్ నేమ్ అండ్ మీ బ్యాంక్ అడ్రస్ అనేది మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఆర్ యూ ఆర్ యువర్ ఫ్యామిలీ మెంబర్ ఈజ్ ఎస్హెచ్జి మెంబర్. ఎస్హెచ్జి అంటే మహిళలకి ఒక సంఘం ఉంటుంది. ఆ సంఘంలో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ మెంబర్ అయితే అక్కడ ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి, ఒకవేళ కాకపోతే నో అని చెప్పేసి క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మ్యాండటరీ ఏం కాదు, ఈ ఫీల్డ్ మీరు స్కిప్ కూడా చేయొచ్చు. అండ్ ఆర్ యూ ఆర్ యువర్ ఫ్యామిలీ మెంబర్ ఈజ్ ఏ బీపీఎల్ మెంబర్, అంటే బిలో పవర్టీ లైన్లో ఉన్నారా లేదా అని చెప్పేసి. సో మీరు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ ఏదన్నా సరే, రేషన్ కార్డు ఉంటే ఖచ్చితంగా బీపీఎల్ కిందకి వస్తారు, లేకపోతే బీపీఎల్ హోల్డర్ కాదనమాట. దాన్ని బట్టి ఎస్ ఆర్ నో అనేది మీరు చేసుకోవచ్చు. వెదర్ యువర్ అప్లికేషన్ ఈజ్ స్పాన్సర్డ్ బై ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్, అంటే మీ అప్లికేషన్ ఎవరైనా స్పాన్సర్ చేస్తారా. ఎందుకంటే కొన్నిసార్లు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ, ఎన్జిఓస్ కానీ, బ్యాంక్స్ కానీ దీంట్లో ట్రైనింగ్ మీరు తీసుకోండి అని చెప్పేసి వాళ్ళే పుష్ చేస్తారు. సో అలాంటి వాళ్ళు ఏదైనా ఉంటే స్పాన్సర్స్ ఎవరు మీరు ఇక్కడ క్లిక్ చేయొచ్చు, లేకపోతే నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి సబ్మిట్ చేసేయచ్చు. సబ్మిట్ చేసిన వెంటనే మీకు లైక్ ఏ డీటెయిల్స్ అనేది లైక్ వెంటనే రావు, బట్ వన్స్ మీరు బ్యాచ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మీకు డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు పంపిస్తారు. అందుకే మీ వాట్సాప్ నెంబర్ అనేది జెన్యూన్ నెంబర్ ఇస్తే సరిపోతుంది. ఇలా మీరు ఆన్లైన్లో వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న రూట్ సెట్ ఇన్స్టిట్యూట్స్లో నుంచి మీకు దగ్గరలో ఉన్న ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడిందని చెప్పేసి అనుకుంటున్నాను. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా కూడా ఈ వీడియో తప్పకుండా హెల్ప్ అవుతుంది, కాబట్టి ఈరోజే షేర్ చేయండి. అండ్ మనం ముందు కూడా మన ఛానల్లో పిఎం విశ్వకర్మ గురించి కూడా వీడియో చేశాము. అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజే వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.